రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కార్పొరేషన్ పదవి కూడా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానన్నారు జంగా రాఘవరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 35 కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించడం మేము హర్షిస్తున్నాం. అయిన వాళ్ళందరినీ కూడా మా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ ఇచ్చిన కార్పొరేషన్స్లో వాళ్ళు ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి కూడా నా సంపూర్ణ నమ్మకం, నా విశ్వాసం. అదేవిధంగా మరో 30 నామినేటెడ్ పదవులు అతి త్వరలో పూర్తయ్యని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళకి, అదేవిధంగా ప్రజా జీవితంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళకి ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉండదని చెప్పి నిరూపించడానికి ఈ జరుగుతున్న అపాయింట్మెంట్స్ అన్ని మీరు చూస్తున్నారు. ఐ విష్ దెమ్ ది వెరీ బెస్ట్. గతంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు నేను డిసిసి బ్యాంక్ చైర్మన్గా చేశాను. రైతులకు ఎనలేని సేవ చేశాను. రాష్ట్రంలో నెంబర్ 1 డిసిసి బ్యాంక్ ప్రజలకు, రైతులకు సేవ చేశాను. అదేవిధంగా నా మీద నమ్మకంతో ఈరోజు ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. తప్పకుండా మెరుగైన సేవలను, ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా, రైతులు అందుబాటులో విధంగా సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.